హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు మొనాలిసా బీడ్స్, పాల్ బీడ్స్ యూజ్ చేసి సింపుల్ చైను, అచ్చం గోల్డ్ లాగానే ఉంటుంది. ఇది మేకింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది నేను మేకింగ్ చేసి చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్ 6 mm మొనాలిసా బీడ్స్. మీరు ఇంకొంచెం పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు, లేదు చిన్న సైజు అయినా తీసుకోవచ్చు, మీ చాయిస్. కాకపోతే కొంచెం హోల్ అనేది కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి. అంటే వితౌట్ లూప్ చూపిస్తున్నాను నేను ఈ చైన్ అనేది. 8 mm పాల్ బీడ్స్. బీడ్ క్యాప్స్ కూడా 2 సైజెస్లో కావాలి. 6 mm బీడ్ క్యాప్స్, 2 mm బీడ్ క్యాప్స్. చంద్రహారం చైన్, 0.3 mm కట్టుతీగ. దీనికి మటుకు 3 mm యూజ్ చేయాలండి. చైన్ హుక్, జంప్ రింగ్స్, సిజర్స్, ఓపెనరు, ప్లైయరు. ఈ చైన్ ని మనము పీసెస్ లాగా కట్ చేయడానికి బిగ్ కట్టర్. ముందుగా మనము ఈ చైన్ లాగా అంటే బీడ్స్ అటాచ్ చేసి చైన్ లాగా వేయడానికి 12 పీసెస్ లెక్క కట్ చేయాలి. మళ్ళీ పెండెంట్ లాగా వేయడానికి అంటే మనము చైన్ లాగా వేయడానికి 12 పీసెస్ అనేటివి సేమ్ ఒకే లెంత్ లో మనము కట్ చేసుకోవాలి. అదే మనము పెండెంట్ లాగా వేయడానికి మటుకు కొంచెము లాంగ్, షార్ట్, లాంగ్ అలాగా మనము 3 పీసెస్ కట్ చేసుకోవాలి. మొత్తం మనము 15 పీసెస్ లెక్క ఈ చైన్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను. ఒకే లెంత్ లో మీరు కట్ చేసుకోవాలి. ఇవేంటంటే లింక్స్ లాగా రావండి. లింక్స్ లాగా వచ్చే చైన్ అయితే మీరు ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇదేంటంటే మనము ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు సేమ్ మెజర్మెంట్ లో మీరు ఇంకా లాంగ్ అయినా కట్ చేసుకోవచ్చు, షార్ట్ గా అయినా వేసుకోవచ్చు, మీ చాయిస్. ఆల్రెడీ కట్ చేసి పెట్టున్నాను, ఒకసారి చూపిస్తాను. ఇలాగా మీరు ఈవెన్ గా కట్ చేసి పెట్టుకోండి. అంటే ఈ చైన్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనము కొంచెము కట్టు తీగని కట్ చేసుకోండి. కొంచెం మీడియంగా ఇలాగా తీసుకోండి. ఇలాగా వేసుకోవాలండి. ఫస్ట్ ఈ సైడు చైను, బీడ్ క్యాప్, బీడు, మళ్ళీ బీడ్ క్యాప్, చైను ఇలా వేసుకొని, మామూలుగా అయితే మనము కట్టు తీగతో అల్లుతాం కదా, అలా కాకుండా ఇలా ఉంది కదా, దీని లోపలికి మళ్ళీ పంపించకుండా దీన్ని స్కిప్ చేసేసి ఇది ఈ సైడ్కి రావాలి. కొంచెం అబ్జర్వ్ చేయండి. అంటే బీడ్ క్యాప్ లోపల నుంచి, బీడ్ లోపల నుంచి మళ్ళీ ఇక్కడ బీడ్ క్యాప్ లోపలికి ఇద్దండి. ఇక్కడ వచ్చింది కదా, ఈ సైడు ఇలాగా రానియండి. ఇలా వచ్చింది కదా, కొంచెంగా లాగండి. మళ్ళీ మనము లాస్ట్లో లాగదాము. ఎందుకంటే మనం ఫుల్గా లాగేసామంటే మళ్ళీ ఇక్కడ మనకు రావాలి కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ దీన్ని ఇలాగా టర్న్ చేసుకోండి. ఈ చైన్ మటుకు లీవ్ చేయండి. మళ్ళీ ఈ బీడ్ క్యాప్, మళ్ళీ బీడు, మళ్ళీ ఇక్కడ బీడ్ క్యాప్ లోపలికి రావాలా ఈ సైడ్. ఇదే కొంచెం మనకు, ఎందుకంటే ఈ బీడ్ లోపల హోల్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి మీకు ఎంత తక్కువ సైజు ఉండే కట్టుతీగ అయితే అంత ఈజీగా ఉంటుంది. వచ్చింది కదా, ఇదిగోండి ఈ సైడ్ వచ్చింది కదా. ఇప్పుడు కొంచెంగా లాక్కోండి. ఈ సైడ్ కూడా ఉంది కదా, ఈ సైడ్ కూడా ఫస్ట్ ఇలా. ఇక్కడ మనకు మెయిన్గా కావాల్సింది ఈ పక్క లాగడానికి ఏవైనా మనము ఒక 2 టూల్స్ గట్టిగా పట్టుకొని లాగేలాగా ఉండాలి. అందుకని నేను ఇక్కడ ప్లైయరు, ఓపెనర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలాగ గట్టిగా పట్టుకొని ఇలాగ 2 హోల్ చేసి ఇలాగా లాగేసేయండి. గట్టిగా ఇలా లాగేయాలి. దీన్ని ఒక్కసారి అంటే మనకు ఊడిపోకుండా ఉండడం కోసం అనేసి ఒక్కసారి ఇలాగా చుట్టేసి కట్ చేసేయండి.
అంతే, జస్ట్ చేసి ఇలా కట్ చేసేయండి. ఇలాగ ఉంటుంది కదా, దీన్ని కొంచెం ఇలాగ ప్రెస్ చేసేయండి. ఇక్కడ మనకు కట్టుతీగ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి మనకు కలర్ పోయే ఛాన్స్ కూడా చాలా తక్కువ. ఈ నెక్లెస్ల వరకు, ఈ చైన్ల వరకు. దీన్ని చైన్ అయినా అనొచ్చు, నెక్లెస్ అయినా అనొచ్చు. ఇలాగా అంటే దీనికి ఇది అటాచ్ అయిపోయినట్టు వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఒక్కసారి ఇలా అనేసి ఇప్పుడు ఇలా కట్ చేసేయండి. ఏదన్నా పైకి లేసినట్టు ఉంటే ప్రెస్ చేసేయండి. సేమ్ ఇలా. ఓకే, నేను ఇంకొకటి పాల్ బీడు అటాచ్ చేసి చూపిస్తాను. మళ్ళీ సేమ్ కట్టుతీగని కట్ చేసి పెట్టుకోండి. మీరు ఒకేసారి అయినా ఒక 10 పీసెస్ లెక్క కట్ చేసి పెట్టుకోండి. సేమ్ చైను 6 mm పాల్ బీడు, 8 mm. నేను ఇక్కడ 8 mm పాల్ బీడ్ తీసుకున్నాను. మీరు 6 అయినా తీసుకోవచ్చు, మీ చాయిస్. ఇప్పుడు మనము ఆల్రెడీ ఇప్పుడు అటాచ్ చేసాం కదా, దీన్ని వేయండి ఈ సైడ్. ఇలా సేమ్ ప్రాసెస్. ఈ చైన్ స్కిప్ చేయండి. ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి ఇలా రానియండి. వచ్చింది కదా, కొంచెంగా లాక్కోండి, సేమ్ ఇందాక చెప్పినట్టుగా. మళ్ళీ ఈ చైన్లో కాకుండా ఈ బీడ్ ఈ పక్కకి రానిచ్చేయండి. చాలా ఈజీ. జస్ట్ 10 minutes లోపలికి మీరు ఫుల్ చైన్ అనేది మేకింగ్ చేసేసుకుంటారు. వెరీ ఈజీ. ఈ సైడ్ వచ్చింది కదా, దీన్ని ఇలా హోల్డ్ చేసుకోండి గట్టిగా. జస్ట్ ఇలా లాగేసేయడమే, సింపుల్. దీన్ని ఇందాకట్లాగా జస్ట్ ఇలా అనేయండి, కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసి మీ హ్యాండ్తో అయినా ప్రెస్ చేసేయచ్చు, ఎందుకంటే ఇది 3 mm కాబట్టి ఎక్కువ హార్డ్గా ఏమి ఉండదు. సేమ్ ఇదే విధంగా ఈ సైడ్ కూడా. మళ్ళీ ఇక్కడ మొనాలిసా బీడ్ వేయాలి. నెక్స్ట్ మళ్ళీ పాల్ బీడు. ఇలాగా మీకు ఎంత లెంత్ అంటే షార్ట్గా కావాలా, చైన్ అనేది లాంగ్గా కావాలా అనే దాన్ని బట్టి మీరు మేకింగ్ అనేది చేసుకోండి. నేను ఇది మేకింగ్ చేశాక పెండెంట్కి ఎలా వేయాలో చూపిస్తాను. ఇలాగా మేకింగ్ చేశాను. నేను 3 పాల్ బీడ్స్, మిడిల్లో ఒక 2 మొనాలిసా బీడ్స్ వచ్చేలాగా వేశాను. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక మొనాలిసా బీడ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. నాకు ఈ లెంత్ అయితేనే సరిపోతుంది, మరి కిందకున్నా కూడా బాగుండదు, మరి పైకున్నా బాగుండదు. ఓకే, ఇలాగా 2 అనేది మేకింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీనికి పెండెంట్ లాగా ఎలా అనేది ఒక్కసారి చూపిస్తాను. కట్టుతీగ కట్ చేసుకోండి ఇందాకట్లాగా. ఈ సైడ్ చైన్ అనేది వేసుకోండి, బీడ్ క్యాప్. సేమ్ ఇక్కడ మటుకు మనము 11 గోల్డ్ కలర్ బీడ్ అనేది యాడ్ చేస్తున్నాము. ఈ సైడ్ చైన్ మటుకు రాదు, ఎందుకంటే ఇది పెండెంట్ డ్రాప్ బీడ్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏను. ఓకే, ఇలాగా రానిచ్చేయండి. ఇలా కొంచెంగా లాగండి. దీన్ని ఎక్కువగా లాక్కోండి, ఎందుకంటే మళ్ళీ మనకు ఈ సైడ్కి రావాలి కాబట్టి దీన్ని లాక్కోండి ఎక్కువగా. దీన్ని ఇలాగే ఉంచండి. మళ్ళీ సేమ్ ఈ చైన్ అనేది స్కిప్ చేయండి. మళ్ళీ దీని లోపల నుంచి ఈ సైడ్కి రానియండి. ఇలా ఏదైనా ఈ 2 ఇలా పట్టుకొని దీంట్లోకి రానివ్వద్దు, దీన్ని ఇలాగే లీవ్ చేసేయండి. ఇలా పట్టుకొని ఇలా గట్టిగా లాగేసేయండి, సేమ్ ఇందాకట్లాగానే. కాకపోతే మనము ఈ సైడ్ చైన్ వేయకుండా 11 గోల్డ్ కలర్ బీడ్ అనేది వేస్తున్నాము. ఇప్పుడు సేమ్ ఒక్కసారి ఇలా చుట్టండి. అంటే మనము ఇక్కడ దగ్గరగా కట్ చేసేసామంటే గుచ్చుకున్నట్టు అవుతుంది. అదే మనం ఒక్కసారి ఇట్లా రౌండ్ చుట్టి తర్వాత కట్ చేసామంటే మనకు అస్సలు గుచ్చుకోదు.
కట్ చేసేసి మీ హ్యాండ్తో ఇలాగ ప్రెస్ చేసేయండి, లేదు ఓపెనర్తో అయినా ప్రెస్ చేసేయండి. ఒకటి లాంగ్గా వేయాలి. సేమ్ ఇదే విధంగా నేను ఆల్రెడీ వేసున్నాను. నెక్స్ట్ పాల్ బీడ్కి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోండి. మళ్ళీ ఒక మొనాలిసా బీడ్, అంటే ఒకటి షార్ట్ రావాలి, ఇది కొంచెము ఇది పొడుగ్గా, ఇలాగా 3 రావాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు వీటిని మనము ఒక బీడ్కి ఇవి కూడా చైన్ కూడా అటాచ్ చేయాలి, చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థం అవుతుంది. మళ్ళీ సేమ్ కట్టుతీగ తీసుకోండి, ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ సైడు మనము మేకింగ్ చేసాం కదా పెండెంట్ లాగా వేయడానికి, ఈ 3 ఈ సైడ్ వేసేసుకోండి. ఈ 3 ఈ సైడ్ వేసుకోండి. ఇక్కడ మనము చైన్ లాగా మేకింగ్ చేసాం కదా, ఈ 2 ఈ సైడ్ వేసుకోండి. ఓకే, ఇలా. ఇప్పుడు ఈ 3 చైన్స్ స్కిప్ చేయండి. ఈ బీడ్ క్యాప్ బీడ్ లోపల నుంచి ఈ సైడ్కి రావాలి. సేమ్ మనము ఏ సైడ్ అయితే ఇలాగా పంపిస్తున్నామో ఆ సైడ్ ఎక్కువ కట్టు తీగ ఉండేలాగా చూసుకోండి. ఓన్లీ బీడ్ క్యాప్ లోపల వరకే రావాలి. తర్వాత దీన్ని ఎక్కువగా లాక్కోండి. ఇప్పుడు కింద పడిపోయాయి, మళ్ళీ దీని లోపల వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని స్కిప్ చేయండి. ఈ బీడ్ క్యాప్ లోపల నుంచి నెక్స్ట్ బీడ్ క్యాప్ లోపలికి రానియండి. సేమ్ ప్రాసెస్, కాకపోతే మనము చైన్స్ అనేటివి అటాచ్ చేసుకుంటున్నాం. ఇలా రానిచ్చేసాం కదా, ఈ సైడ్ ఇలా ఈ సైడ్ ఇలా పట్టుకొని గట్టిగా లాగేసేయండి. ఇలా మళ్ళీ సేమ్ ఒక్కసారి ఇలా చుట్టండి. జస్ట్ ఒక్కరంతా అలా చుట్టేసి కట్ చేసేయండి. సైడ్ కూడా చేయండి, నేను చూపిస్తాను. ఇదిగోండి వేసేసాను, ఇలా వస్తుంది చైన్. ఇది పెండెంట్ లాగా, ఇదిగోండి చైన్. ఇదైతే అస్సలు కలర్ పోదండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరికైనా సూటబుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము జంప్ రింగ్ చైన్ హుక్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. మీకు జంప్ రింగ్ తీసుకోండి, దీన్ని ఇలాగా ఓపెన్ చేసుకోండి. నేను 2 వేస్తున్నాను. ఇక్కడ హోల్ లాగా ఉంటుంది కదా, దీని లోపల వేసేసి ప్రెస్ చేసేయండి. ఇదే విధంగా ఇది కూడా వేసేయండి, నేను వేసి చూపిస్తాను. సేమ్ ఇదిగోండి వేసేసాను. మీరు ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇక్కడ ఎక్కువ లాంగ్ వేసాం కదా, సేమ్ ఇదే విధంగా మీరు ఇక్కడ వరకు వేసుకొని దీన్ని ఇయర్ రింగ్ లాగా హుక్కి అటాచ్ చేసుకోవచ్చు. మీరు ఇయర్ రింగ్కి మేకింగ్ చేసుకునేటప్పుడు మటుకు కొంచెం చైన్ అనేది షార్ట్గా కట్ చేసుకోండి. అంటే ఇది ఇక్కడ వరకు, ఇది కొంచెం లాంగ్, ఇది కొంచెం లాంగ్ లాగా. అప్పుడు ఇయర్ రింగ్స్ అనేటివి కూడా సేమ్ ఇదే విధంగా బాగుంటాయి. నేనైతే ఇక్కడ ఓన్లీ చైన్ వరకే చూపిస్తున్నాను మీకు. ఇలా ఉంటుంది, కొంచెం జూమ్ తగ్గిస్తాను. మీరు కూడా ఇలాగ మేకింగ్ చేసుకోండి. కలర్ బీడ్స్ అనేటివి మీ ఇష్టం అండి, 2 కలర్స్లో అయినా 3 కలర్స్లో అయినా మీరు మేకింగ్ చేసుకోవచ్చు. ఇదే అండి ఈరోజు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఈ చైన్ నచ్చిందా లేదా అనేది. కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.